ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త రకమైనవే కాకుండా వింత వింత ఉద్యోగాల గురించి వింటున్నాం. అలా కొన్ని రకాల జాబ్స్ గురించి వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇవి జాబ్స్ ఏంట్రా నాయనా అన్నట్టుగా ఫుడ్ టేస్ట్ చేయడం, జంతువులకు కేర్ టేకర్ గా ఉండటం, పర్యాటక ప్రదేశాలు చూసి రివ్యూలు ఇవ్వడం వంటి జాబ్ల గురించి వింటున్నాం. భారీ వేతనాలు, కళ్ళు చెదిరే ఆఫర్లతో ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక తాజాగా మరో వింత జాబ్ తెర మీదకొచ్చింది. అదేంటంటే ఎలుకలు పట్టడం. అవును, మీరు విన్నది నిజమే. ఎలుకలు పట్టే ఉద్యోగమే. పైగా ఈ ఉద్యోగానికి ఏకంగా ఏడాదికి ₹1,00,00,000 పైగా జీతం చెల్లించేందుకు ముందుకు రావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంతకు ఈ జాబ్ ఎక్కడా? పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఎలుకలు అనేవి చాలా కామన్. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ధాన్యం బస్తాలను కన్నాలు పెట్టి భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బీరువాలోకి దూరి బట్టలకు చిల్లులు పెడుతూ ఉంటాయి. చరిత్రలో ఎలుకల వల్ల కరువు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే మామూలుగా ఎలుకల బాధ నుంచి విముక్తి పొందడానికి బోను పెట్టడం, విషం పెట్టడం వంటివి చేస్తాము. ఇక ఈ మధ్య కాలంలో ర్యాట్ మ్యాట్ అనే పరికరాలు కూడా వస్తున్నాయి. ఎలుకల బెడద అనేది మన దగ్గర అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ వారికి అదొక చిన్న విషయం, కానీ విదేశాల్లో మాత్రం ఈ సమస్య దేశాన్ని భయపెట్టే సమస్యగా మారింది. ఇందుకోసం ఏకంగా ₹1,00,00,000 పైగా జీతం ఇచ్చి ఉద్యోగిని నియమించుకుంటున్నారంటే అక్కడ ఈ సమస్య ఎంత పెద్దదో, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సమస్య ఎక్కడంటే అమెరికా న్యూయార్క్ నగరంలో. అక్కడ ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉందట. సబ్వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా ఎలుకల గుంపులే కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. సమస్యను పరిష్కరించడం కోసం న్యూయార్క్ అధికారులు ఓ ర్యాట్ క్యాచర్ ను నియమించుకునేందుకు రెడీ అయ్యారు. ఎలుకలు పట్టే వ్యక్తికి జీతం కింద ఏడాదికి ₹1.2 కోట్లు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. అంతేకాదు ఈ ఉద్యోగానికి ఎంప్లాయీస్ కావాలను అని పత్రిక ప్రకటన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయగా ఏకంగా 1000 మంది ఈ జాబ్ కోసం అప్లై చేస్తున్నారట. డైరెక్టర్ ఆఫ్ రొడెంట్ మిటిగేషన్ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇలా వచ్చిన అప్లికేషన్లలో కథలిన్ కొరాడి అనే మాజీ ఉపాధ్యాయుల్ని ఎలుకలు పట్టే ఉద్యోగికి ఎంపిక చేశారు. బడిపంతులుగా పనిచేసిన కేథలిన్ కొరాడి ఎలుకలు నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై పరిశోధన చేశారు. దీంతో ఎలుకల సంఖ్యను తగ్గించే ఉద్యోగాన్ని ఆమెకిచ్చారు. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరకకుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం, సబ్వేలలో ఎలుకల ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం ఆమె వితే. కానీ విష పదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదనే షరతు విధించారు అధికారులు. ఎందుకంటే గతంలో అలా చేయడం వల్ల చనిపోయిన ఆ ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు మృత్యువాత పడ్డాయి. అందుకే విషం పెట్టొద్దనే నిబంధన పెట్టారు.